ఓకే ఓకే ఉండరా దగ్గరకు వచ్చి చెప్పండి వెళ్ళిపోయారు. చెట్ల ముందు Let's take it slow. Where you go, I go too. And if you hit the bar. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా మేము హైదరాబాద్లో ఉన్నాం కదా, నెల్లూరుకి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. నేను, హాసిని పాప, బిట్టు బాబు ముగ్గురము బస్సులో బయలుదేరాము. అంటే మా తమ్ముడు వచ్చాడు కార్ తీసుకొని. ఇంకా అందరం రిటర్న్లో వెళ్ళాలంటే అంత లగేజ్ అండ్ ఇంతమంది వెళ్ళాలంటే కుదరదు అనమాట, అసలు సరిపోదు. అందుకనే ఇంకా మేము ముగ్గురిమి ముందు రోజు బస్సులో బయలుదేరేస్తున్నాము. సో దట్ ఈజీగా ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ దట్టు మనకి ఒక ఫంక్షన్ కూడా ఉంది. సో దానికోసం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. లైక్ ఏ ఫంక్షన్కి ఏ డ్రెస్ అని, ఇంకేదైనా ఒకవేళ లేకపోతే తీసుకోవడము, అదంతా ఉందన్నమాట. ఇంకా అందుకనే మేము ముందే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈసారి మెయిన్ గా నా ప్రాబ్లం ఏంటి అంటే, నా ఫోన్ పాడైపోయింది కదా. సో ఆల్మోస్ట్ ఒక 20 days నా దగ్గర ఫోన్ అయితే పనిచేయలేదు. అందుకే ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోయాను అనమాట. ఇంకా ఉన్నన్ని రోజులు ఏమంటే సేమ్ రొటీన్, ఇంకా బయటకి ఎక్కువ కూడా వెళ్ళలేదు కాబట్టి ఎక్కువ వ్లాగ్స్ చేయలేదు నేను. హలో సో ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంక తర్వాత మమ్మీ ఏమంటే మాగా చేస్తున్నారు. ఇది మమ్మీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారనమాట. అంటే మేము ఎప్పుడు కూడా నార్మల్ ఆవకాయలాగా పెట్టుకుంటాం, అంటే ముక్కలు కట్ చేసి చేసుకుంటాం కదా. సో అది ఇదేమంటే మమ్మీ ఇంకా అది ఎండలో ఎండబెట్టారు. వాటిల్ని ఇంకా ఉప్పు కారం అవేసి కలుపుతున్నారు. అండ్ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు నాన్నకి క్యాటరాక్ట్ సర్జరీ కూడా చేశారనమాట, ఒక ఐకి, రైట్ సైడ్ ఐకి. సో ఇంకా దానికోసం హాసిని పాప కంట్లో డ్రాప్స్ వేస్తున్నామంట నాన్నకి. అంటే కంటిన్యూస్గా వేయాలి కదా. ఆ రోజుకి కరెక్ట్గా 1 week అయింది. మేము అందుకనే హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నామన్నమాట. లైక్ నాన్న ఇలా సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంట్లో పిల్లలు ఎవరు లేకుండా ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటారు కదా. పిల్లలు ఉంటే ఇంకా కదిలిస్తూ ఉంటారు, నాన్నని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా మేము అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు సర్జరీ ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మా తమ్ముడు ఏమంటే మా నాన్న సర్జరీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాడనమాట. అండ్ ఆ సర్జరీ అయిన తర్వాత నుంచి నాకు ఎప్పుడెప్పుడు వచ్చేయాలి, ఎప్పుడెప్పుడు నాన్నని చూడాలి అనిపిస్తూనే ఉండిందనమాట. అంతే కదా, ఇంకా మన పేరెంట్స్కి ఏదన్నా ఇలాంటివి అయితే ఇంకా చూడకుండా అస్సలు ఉండలేము. నాకైతే అసలు మనసు లాగేస్తూ ఉండింది, అందుకే ఇంకొచ్చేసాము. ఎక్కడికి ఎప్పుడు ఎవరు కార్లో? నేను ఎప్పుడు పోతున్నాను? ఎక్కడికి? పిన్ని వాళ్ళ ఇంటికా? పోదామని అన్న నేను. ఈ రోజే వెళ్దాం అనుకున్నాను. తలనొప్పి పొద్దున్న నుంచి తలనొప్పి ఇప్పటికి కూడా తగ్గల. మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి ఇప్పుడు, టాబ్లెట్ అట్టుంది. అప్పుడు ఒక పెట్టిలో పెట్టేయమ్మా, కార్లో పెట్టించేస్తా చిన్న బండిలో. మీరు వెళ్తారు అప్పుడు ఈ పెట్టిలోనే పెట్టేయండి. ఒక పెట్టి ఊడిపోయి సగం మరి లేకుంటే సగం కట్ చేసేసారు. అండ్ ఇవన్నీ ఏంటి అంటే, మనము ముంబై నుంచి బరంపూర్కి షిఫ్ట్ అయ్యాం కదా. సో ఇల్లు మారినప్పుడు నాకు చాలా ఐటమ్స్ తీసేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా వాడలేదు అవి. అంటే ఇంకా అవి వాడట్లేదు అంటే నేను ఇంకెప్పటికీ వాడను అని నాకు అర్థమైపోయింది. శారీస్ అయితే చాలా శారీస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి కూడా కట్టుకోలేదు. జస్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను, ఇంకా అవి అక్కడ పెట్టేశాను. అంటే నార్మల్గా ఇలాంటి డైలీ వేర్ శారీస్, లేకపోతే కొంచెం మీడియంగా పార్టీ వేర్ శారీస్ అవి ఉంటాయి కదా, అవి అసలు నేను కట్టుకోవట్లేదు అనమాట. ఎందుకంటే నాకు శారీస్ కట్టుకోవడమే చాలా తక్కువ ఫంక్షన్స్కి తప్పితే. సో ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసాను. అండ్ ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి కదా కిచెన్కి సంబంధించినవి, అవి కూడా అంతే. నేను ఫస్ట్ చెన్నైలో ఉన్నప్పుడు కాపురం పెట్టినప్పుడు మా మమ్మీ కొన్ని తీసిచ్చిన సామాన్లు అయితే అల్యూమినియం అయితే అస్సలు యూజ్ చేయలేదన్నమాట. ఇంకా అవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా అవన్నీ మమ్మీ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు పంపించేశానమాట. అంటే నాన్న వేరే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించేశారనమాట. ఒక పెద్ద బాక్సెస్ ఒక 3 అయినాయి. సో ఇంకా అవన్నీ నెల్లూరులో ఓపెన్ చేస్తున్నాము. దీంట్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పి. ఎందుకంటే ఒక్కరు కూడా నేను వాడినవి కాదు, అన్నీ వాడనివే ఉన్నాయి, అన్నీ మంచివే ఉన్నాయన్నమాట. మా పిన్ని కొన్ని, మా మమ్మీ కొన్ని అండ్ కొన్ని సౌజన్యాకి అలాగా అన్నీ ఇచ్చేసాను. అది ఎత్తుకొని
అది అన్ని కొత్తయే. దీంట్లో పెట్టేసి అప్పుడు అది ఎవరిది పాప? అదే నీదే బిట్టుదా? బిట్టుదే. నీది ఎల్లోదా? దాదా దాని మాత్రం అన్నాడు గాగుల్స్ పెట్టుకొని. తెలీదు. అయ్యయ్యో. అక్క చెల్లెలు కలిస్తే మాత్రం అసలు మాటలకి స్టాపే ఉండదు. నాన్ స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. నాకు తెలిసి మోస్ట్లీ మా వాళ్ళలో అందరూ అంతే, సిస్టర్స్. ఈవెన్ నేను మా చెల్లి కూడా అంతే, ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటామన్నమాట. మా మమ్మీ మా పిన్ని కూడా అలాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇంక ఇవన్నీ తీసి పెట్టేశాను. అంటే కొన్ని వేసుకున్నవి ఉంటాయి కదా, అవి నా మెయిడ్కి అండ్ ఇంకా వాచ్మెన్ వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ ఇచ్చేసాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? ఎక్కడికి వెళ్తున్నావా నానా? ఏం డ్రైవ్ చేస్తావా ఏందా? ఆహా వద్దు నానా, 3 రోజులకే తోలేసాడు మురళి అంకుల్. వాళ్ళు తోలుతారులే, వాళ్ళది వేరే నీకు వేరే. ఈ రోజుకి వారమే అయింది తెలుసు. ఎవరు రారులే అమ్మలు, వేసుకోవాక. ఇది 9 రోజులు పూర్తి, 10వ రోజు రేపు. ఏం కాదులే. మధు మళ్ళీ ఫోన్ చేస్తే ఏ నీ గోర్లా నువ్వే అదే డ్రెస్సా? నీ డ్రెస్ అదేనా? భలే ఉంది, భలే ఉంది. వస్తున్నా. సో ఇంకా చెప్పాను కదా ఫంక్షన్ ఉంది అని చెప్పేసి. సో ఇంకా నా హస్బెండ్ అయితే వచ్చేసారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. హాసిని ఏమంటే తన చిన్నప్పుడు బొమ్మలు, చాలా చిన్నగా ఉన్నప్పుడు, తన LKGలోనే ఏమో ఉన్నప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసింది జెమ్స్ బాల్స్ లో నుంచి. భలే ఉన్నాయి అమ్ములు. నువ్వు ఎంత చిన్నప్పుడు అయ్యా? 3 years అప్పుడు. డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తారు. మల్టీపర్పస్ ప్లేట్స్ ఉంటాయి. నాస్టాల్జియా. ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, మా ఆడపడుచు వాళ్ళ కూతురు మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. సో అది ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా దానికోసం కొంచెం షాపింగ్ ఉంది. మా హస్బెండ్ ఏమంటే బరంపూర్లో ఏం షాపింగ్ చేయలేకపోయారు, ఎందుకంటే అక్కడ తనకి అసలు టైం లేదనమాట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7:30 8:30 వరకు ఆఫీస్ ఉంటుంది. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతారు కాబట్టి. అండ్ దట్టు మనకి అక్కడ షాప్స్ కూడా ఏం తెలియదు ఎక్కడ ఏమేమి దొరుకుతాయి అని చెప్పి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. జస్ట్ అక్కడ ఒక 2 weeks అలా ఉండి నెల్లూరుకి వచ్చేసాం కాబట్టి ఇంకా పెద్దగా ఏం తెలియదు అనమాట. వెళ్ళిన తర్వాత అన్ని చూడాలి. సో ఇంకా తన కోసం షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. ఇక్కడైతే అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, సో అందుకోసం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. అండ్ నాకు హాస్నికి బిట్టు బాబుకి ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది. అండ్ నా దగ్గర ఉన్నవే నేను సెట్ చేసేసుకున్నాను. మళ్ళీ ఏం కొత్త శారీస్ ఏం తీసుకోలేదు. ఉన్న వాటిల్నే నేను మంచిగా అలా పేరప్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఏ ఫంక్షన్కి ఏది అన్నట్టుగా. అండ్ ఇంకా నా హస్బెండ్ మేనమామ కదా, సో ఇంకా కొన్ని ఉంటాయి కదా రెస్పాన్సిబిలిటీస్, లైక్ మేనమామ సాంగ్యం లాగా. అంటే బట్టలు
బట్టలు లంగా ఓని అవన్నీ కొనివ్వాలి అండ్ తర్వాత జ్యువెలరీ కొనివ్వాలి. సో అవన్నీ కూడా అయిపోయినాయి. మా అత్తయ్య ఇంకా మాడపడుచు వాళ్ళందరూ కలిసి షాపింగ్ చేసేసుకున్నారనమాట. నేనైతే ఏం వెళ్ళలేదు, వాళ్ళే వెళ్ళి అన్నీ తెచ్చుకున్నారు. అండ్ ఇంకా నేను నా హస్బెండ్ బయటకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఇరానీ చాయ్ అయితే తాగుతాను. నాకు చాలా చాలా ఇష్టము. అండ్ దట్టు అక్కడ అమ్మే సమోసా, ఓ మై గాడ్ ఎంత బాగుంటుందో. Look at these guys. I made this for me and my sister. I made this for me and my sister. This is mine and this is my sister's. It's a big one. ఏం పాట ఆపిస్తుంది? లైట్ ఏదైనా లైట్ అంత డిమ్గా ఉందా? ఎందుకంటే అది ఎల్లో లైట్. ఎల్లో లైట్ అది ఏంది అంత డిమ్గా ఉంది. అమ్మయ్య క్లియర్ అయిపోయింది. ఓ మై గాడ్ ఫైనల్లీ. ఎందుకని ఇంతసేపు ఆగింది? చూద్దామా దారిలో ఏమన్నా కనిపిస్తుందేమో. ఆ రైట్ మూసేయాలన్న యాక్చువల్గా. Because actually I can't, do this. If there's like 2 leaves right here, it would be better. Like 1 leaf here. It's fine. Yeah, it's still. I don't know why this. మళ్ళీ అన్నా నేను డ్రెస్లో కదా బుజ్జి. నైస్ బాగుంది. ఇక్కడ మెట్రో ఉంటారా? అండ్ తర్వాత ఫ్రెష్ అయిపోయాము, డ్రెస్సెస్ అన్ని తెచ్చేసుకున్నాం అనమాట మమ్మీ వాళ్ళ నుంచి. అండ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఒక 3-4 డేస్ ఉంటున్నాం అనమాట. మా హస్బెండ్ ఉన్న రోజులు మేము ఇంక ఇక్కడే ఉంటాము. ఎప్పుడు కూడా అంతే, తను ఉంటే మాత్రం మేము ఇక్కడే ఉంటాం అనమాట. సో అలాగా చాలా రోజుల తర్వాత వచ్చాము. ఎందుకంటే మా హస్బెండ్ ఈ మధ్యన అసలు రాలేదు నెల్లూరుకి, చాలా తక్కువ అనమాట, చాలా తగ్గిపోయింది. వర్క్ ఎక్కువయ్యేసరికి బిజీ అయిపోయారు. అన్ని రోజులు లీవ్ కూడా ఇవ్వరు కదా, సో ఇంక ఇంట్లో ఫంక్షన్ కాబట్టి వచ్చారు, అందుకే మేము కూడా వచ్చాము. అండ్ ఇంకా నేనైతే ఈ మెహందీలో అయితే అసలు ఏం వీడియో తీసుకోలేదు, ఎందుకంటే నేను వెళ్ళగానే మెహందీ పెట్టించేసుకున్నాను కదా, అందుకే కుదరలేదు. సో ఇంకా నేను, మమ్మీ, సౌజీ, హాస్ని పాప ఇంకా అందరం మెహందీ అయితే పెట్టించేసుకున్నాము. ఇది ఫంక్షన్ ముందు రోజు ఈవినింగ్ అనమాట మెహందీ. అంటే మనం హాస్ని పాపకు చేసాం కదా, సో సేమ్ అలాంటి స్కెడ్యూలే. లైక్ ఫంక్షన్ ముందు రోజు నైట్ మెహందీ అండ్ ఫంక్షన్ రోజు మార్నింగ్ హల్దీ, ఈవినింగ్ ఫంక్షన్. సో సేమ్ అదే ప్యాటర్న్లో చేశారనమాట వీళ్ళు కూడా. సో ఇంకా ఇలా ఇది పక్క రోజు హల్దీ రోజు ఇంకా అందరం ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ కాబట్టి ఎల్లో కలర్ డ్రెస్లు వేసేసుకున్నాము. అందరం ఇలా మంచిగా డాన్స్లు చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా కపుల్స్ లాగా నిల్చోబెట్టి డాన్స్ అయిపించారు, యాంకర్ ఉన్నారనమాట. సో ఇంకా అలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. సాంగ్స్ వస్తాయి కాబట్టి ఇంకా నేను సౌండ్ పెట్టలేను, ఎందుకంటే మనకి కాపీ రైట్స్ వస్తాయి. నాకు అసలు ఆ కాపీ రైట్ అంటేనే భయంగా ఉంది, తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట. అందుకే అసలు చాలా కేర్ తీసుకుంటున్నాను అంటే ఛానల్ గురించి. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఫంక్షన్ రోజు అనమాట. హల్దీ అయిపోయింది అండ్ ఇంక ఇంటికి రాగానే అందరం స్నానం చేసేసి రెడీ అయిపోతున్నాము. అంటే ఇలా ఒకటే రోజు ఎక్కువ ఫంక్షన్స్ ఉంటే మనం ఫుల్ బిజీ అయిపోతాం కదా, అస్సలు టైం ఉండదు రెడీ అవ్వడానికి కూడా. అండ్ ఇంకా హెయిర్ స్టైల్కి, శారీ డ్రైపింగ్కి నేనైతే తినని మాట్లాడుకున్నాను. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ వాళ్ళ ఫంక్షన్ జరిగింది కదా షష్ఠి పూర్తి, అప్పుడు కూడా నాకు వీళ్ళే చేశారనమాట. చాలా బాగా చేస్తుంది. మెయిన్గా హెయిర్ స్టైల్స్ అయితే అసలు ఎంత మంచిగా చేస్తుందంటే, ఇదేం కొలాబరేషన్ కాదు, నేను నా డబ్బులు పెట్టి నేనే చేయించుకున్నాను అనమాట. బట్ మీలో ఎవరికన్నా అవసరం అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను అంతే, కొలాబరేషన్ అయితే అస్సలు కాదు. చాలా చాలా బాగా చేసింది నాకు ఆ ఫంక్షన్ అప్పుడు, అందుకే ఇంకా తను నచ్చి మళ్ళీ తననే పిలిపించుకున్నాను అనమాట. అసలు హెయిర్ స్టైల్స్ అయితే టకా 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 వేసేస్తుంది అనమాట, అంత అలవాటు అయిపోయింది, అంత ఈజీగా చేసేస్తుంది ఏదైనా కూడా. అండ్ ఇంకా శారీ డ్రైపింగ్ కూడా చేయించుకున్నాను, ఎందుకంటే నాకు పట్టు చీర కట్టుకోవడం చాలా కష్టము. మెయిన్గా పళ్ళు పెట్టుకుంటాం కదా, అక్కడ ఫ్రిల్స్ రాదనమాట. సో అందుకే శారీ కూడా కట్టించేసుకున్నాను.
అసలు నా హెయిర్ స్టైల్ అయితే నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. ఇప్పుడు కొంచెం ట్రెండ్‌లో ఉండేది వేయించుకుందాం అనుకున్నాను. అంటే పొడుగ్గా ఎక్కువ మల్లెపూలు పెట్టి అవి చేస్తారు కదా! సో, అది వేయించుకుందాం అనుకున్నాను. బట్ అది నాకు చాలా హెవీగా అనిపించింది. అంటే ఎందుకులే మరీ అంత హెవీగా అనుకోని అది వేయించుకోలేదు. నాకు ఇది చాలా బాగా సెట్ అయింది. లాస్ట్ టైమ్ కూడా నేను ఇలాంటి హెయిర్ స్టైలే ఫ్రంట్‌లో ట్రై చేశాననమాట. సో, అందుకే మళ్ళీ ఇదే వేయించేసుకున్నాను. అండ్ ఇంకా పాపడి బిళ్ళ కూడా పెట్టుకున్నాను. మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్నీ వేసుకుంటాను. లైక్ పాపడి బిళ్ళ, లాంగ్ చైన్, నెక్లెస్ అవన్నీ కూడా. సో, ఇంక ఈరోజు నేను వేసుకున్నవన్నీ, నేను హాసిని పాప వేసుకున్నవన్నీ కూడా గోల్డ్ జ్యువెలరీనే. సో, మీలో ఎవరైనా అడుగుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. ఎప్పుడైనా అంతే, మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటాను. ఎందుకంటే గోల్డ్ ఐటమ్స్ పెద్ద పెద్దవన్నీ కూడా నేను లాకర్‌లోనే పెట్టేసుకుంటాను. ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం నేను అన్నీ తెప్పించుకుంటాను. సో, అప్పుడు వేసుకుంటాను, మళ్ళీ పెట్టేస్తాననమాట. వెనకాల ఇంకా మ్యూజిక్ వస్తూ ఉంది. మళ్ళీ మనకి కాపీరైట్స్ వస్తాయి. సో, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మేనమామ సాంగ్యం అంతా చేసేస్తున్నామనమాట. ఇక్కడ డ్రెస్ ఇవ్వాలి అండ్ అలాగే పూలమాల, ఇంకా జ్యువెలరీ. సో, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఇంకా తన కోసం ఏమంటారు, చోకర్ ఉంటుంది కదా! సో, అది చేయించారు. ఇది అరౌండ్ 5 lakhs ఏమో అయిందనమాట. అండ్ ఇంకా శారీ తీసుకొని ఏమంటారు, పట్టుపావడ లాగా కుట్టించారు. అంటే లంగా ఓరెలా కుట్టించారు. మనం హాసిని పాప కూడా అలాగే చేసాం కదా! ఇంకా మా అత్తయ్య కూడా అలాగే చెప్పి చేయించారంట. అంటే ఎక్కువ ఫ్లేర్ వస్తుంది ఇలాగా శారీ తీసుకొని పావడ కుట్టిస్తే. లేదు నార్మల్ మనము షాప్స్‌లో అమ్ముతారు కదా పట్టుపావడ, అది తీసుకున్నామంటే ఇంత ఫ్లేర్ రాదనమాట. అందుకే ఇంకా శారీ తీసుకొని ఇలా పావడలాగా కుట్టించేసాం. అండ్ ఇంకా సపరేట్‌గా పైట అవి తీసుకున్నారంట. ఇంకా వర్క్ కూడా అవన్నీ చేయించేసుకున్నారు. సో, ఇంకా అలాగా ఇంకా నాకు డైరెక్ట్‌గా ఇవన్నీ దగ్గర నుంచి చూపించడం నాకు కుదరలేదు. సో, కుదిరినప్పుడు ట్రై చేస్తాను. మోస్ట్లీ కుదరదులేండి. సో, ఇంక అంతే, ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అందరూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it. Ask me how we got here, 'cause you don't know how. You say we're taking on water, yeah, we're sinking now. You're looking all concerned, like we're gonna drown. But we both know how to swim, no worries, let's float for now. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మనం శారీస్ చూపించి. ఇల్లు మారడంలో, ఊరు మారడంలో అంతా బిజీగా ఉన్నామన్నమాట. అండ్ మళ్ళీ అయితే మన శారీస్ బిజినెస్ని రెజ్యూమ్ చేశాను. సో ఏమేమి శారీస్ వచ్చాయనేది ఈసారి చూపించేస్తాను. అన్నీ కూడా చాలా చాలా ట్రెండింగ్ అండ్ కొత్త స్టాక్ అయితే వచ్చాయి. సూపర్ డూపర్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు కలెక్షన్ చూసేద్దాము. సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఈ మైసూర్ సిల్క్ శారీ అనమాట. ఎంత ట్రెండింగ్లో ఉందో మీ అందరికీ తెలుసు. మైసూర్ సిల్క్లో అయితే చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఈ రోజు డిజైన్ వచ్చేసి ఇది. ఇలా మనకి శారీ ఆల్ ఓవర్ అంతా బుట్టీస్ వస్తాయి అండ్ గ్యాప్ బోర్డర్ వస్తుంది. చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట. మనం చిన్న చిన్న పార్టీస్కి వేసుకెళ్ళచ్చు, ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మనకి ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ ఎలా ఉంటుందో అలానే ఫీల్ ఉంటుంది అనమాట. ఇదైతే ప్యూర్ కాదు, సెమీ మైసూర్ సిల్క్. సో శారీ అయితే ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది అండ్ పళ్ళు ఇలా వస్తుంది.
కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. ఇలా పెట్టుకొని చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో కట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది. శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. సో శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది అనమాట. వైలెట్ కలర్ శారీ అనమాట. బాడీ అంతా కూడా ఇలా బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి ఈ గ్యాప్ లో కూడా మనకి ఇలాగా బుట్టీస్ వచ్చాయన్నమాట. ఫుల్ గా పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చాయి. కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది. సో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అదే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మళ్ళీ గ్యాప్ బార్డర్ విత్ బుట్టీస్ వస్తుంది అనమాట. కుట్టించుకొని కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ కలర్స్ కూడా ఇందులో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో ఇంకో కలర్ వచ్చేసి ఇలా మేతి కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. హల్దీస్ కానీ అలాంటి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది. హల్దీకనే కాదు నార్మల్ ఫంక్షన్స్ కి కూడా కట్టుకోవచ్చు. అంత బాగుంది కలర్ అయితే, చాలా బ్రైట్ గా ఉంది. అన్ని కూడా పార్టీ కలర్స్ అనమాట. సో ఇది వచ్చేసి బనారసి విస్కోస్ సిల్క్ శారీ అనమాట. చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్ అనమాట. ఇంత బడ్జెట్ శారీ, ఇలాంటి పార్టీ వేర్ శారీ అయితే అసలు మీకు దొరకడం చాలా కష్టమనే చెప్పొచ్చు. క్వాలిటీ అయితే అద్దిరిపోయింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉన్నాయన్నమాట. మీరు పార్టీస్ కి, ఫంక్షన్స్ కి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి దేనికైనా కూడా వేసుకెళ్ళిపోవచ్చు. అంత బాగుంది శారీ అయితే. సో శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలాగా చిన్న చిన్న చెక్స్ లాగా వస్తాయి, జరీ చెక్స్ లాగా వస్తాయి అండ్ అలాగే ఇలా బూటీస్ కూడా వస్తాయి అండ్ కింద గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ గ్యాప్ బార్డర్ లో మనకి లైన్స్ వచ్చాయి అండ్ అలాగే టెంపుల్ బార్డర్ వచ్చింది అండ్ పెద్ద పెద్ద బూటీస్ కూడా వచ్చాయి. అంటే ప్లెయిన్ గ్యాప్ బార్డర్ కాకుండా గ్యాప్ బార్డర్ లో కూడా మళ్ళీ బూటీస్ వచ్చాయి అనమాట. చాలా చాలా బాగుంది, అసలు అద్దిరిపోయింది శారీ అయితే. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది. సో ఓపెన్ చేసి శారీ ఇలా ఉంటుంది అనమాట. పైన మనకి చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో శారీ అయితే. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా, ఇది పళ్ళు. కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకైతే. బార్డర్ ఏ కలర్ వచ్చిందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది. సో ఇలా డార్క్ వైలెట్ కి మనకి లావెండర్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ అండ్ బ్లౌజ్ వస్తుంది. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది బ్లౌజ్. చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ మనకి జరీ లైన్స్ తో వచ్చింది అనమాట. ఫుల్ పార్టీ వేర్ బ్లౌజ్. చాలా చాలా బాగుంది. డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చేసింది. కట్టుకుంటే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ ఇందులో ఉన్న కలర్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. సో ఇలా ఉంటుంది ఇది శారీ అయితే. ఎంత బాగుందో చూడండి. అండ్ ఇందులో కలర్స్ ఏమైనా చూద్దాం. సో ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి బ్రిక్ ఆరెంజ్ వచ్చింది అనమాట. కలర్ అయితే అదిరిపోయింది, చాలా క్లాసీ అండ్ కొత్త కలర్ అనమాట. కింద బార్డర్ అయితే పీచ్ కలర్. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. సో ఇది అండ్ తర్వాత కలర్ వచ్చేసి ఇది సీ గ్రీన్ కి ఇంకొంచెం లైట్ కలర్ గ్రీన్ బార్డర్ వచ్చింది. ఇది కూడా కాంట్రాస్ట్, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి రాణి పింక్ కి బేబీ పింక్ కాంబినేషన్. ఇది చాలా చాలా నచ్చింది నాకైతే. అండ్ ఈ సారీ ప్రైస్ ఎంత తెలిసి మీరు షాక్ అయిపోతారు నిజంగా. ఓన్లీ 1650 అనమాట. 1650కి మీకు ఇంత మంచి సారీ అయితే వచ్చేస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి. సో వీటిలో మీకు ఏ కలర్ కావాలనేది వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? గెట్ అన్రెడీ విత్ అస్. నాకు మా మమ్మీ బుజ్జి మమ్మీ హెల్ప్ చేస్తుంది. భలే వచ్చింది హెయిర్ స్టైల్ అయితే నిజంగా. అసలు తీసుకోవాలనిపిస్తుంది. సూపర్ ఉంది. వేసుకున్నాను సేపు బట్ ఇది తీయడం నిజంగా. నా మేకప్ నేనే వేసుకున్నా. ఓన్లీ హెయిర్ స్టైల్, శారీ డ్రెప్పింగ్ బయట. బాగా వేసింది అమ్మాయి. అమ్మా వచ్చి ఆ చీర మార్చుకొని నైట్ డ్రెస్లు వేసుకుంటే నరకంలో నుంచి స్వర్గంలోకి వచ్చినట్టుంది. So true, guys. యా ఉన్నాయా థ్రెడ్స్? Thread కాదు, rubber band. కట్ చేసేయాలి. Obvious. తీసే పని పెట్టుకున్నాం అనుకో, ఇంక నీకు జుట్టు మిగలదు. ఓ అమ్మ ఇంకేం లేదు. ఎడెత్తు పైకెత్తు చూపు. ఓకే. Your doubt? లేదమ్మా వీడియోలో చూపించాలి. కీటిపై ఇది కీటిపై రాగానే దిష్టి తీసేసా హాసిని పాపకి. ఈరోజు అందరు చెప్పారు వెళ్ళగానే దిష్టి తీసేయండి పాపకి అని. బట్ నాకెవరు తీస్తారు? మా మమ్మీ లేదు. అదే కదా నామంది. నా అమ్మ వచ్చింది, ఒకసారి లేట్ అయిపోతాం.